హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు షాన్వీస్ కిచెన్‌లో ఆచార్ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వెజిటేరియన్స్ కోసం ఎంతో టేస్టీగా ఉండే ఆచార్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు 2 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 2 నిమిషాలు మిల్ మేకర్‌ను మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. 5 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం జీడిపప్పు మెత్తని పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 పచ్చిమిరపకాయ చీలికలు, చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ కర్డ్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర పడ్డాక 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆచారీ మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో 2 నిమిషాలు మగ్గనిచ్చాక 2 కప్పులు వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇదిగోండి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పచ్చడి, 1/2 లెమన్, పావు స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకున్న కర్రీని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇదిగో కర్రీ ఈ విధంగా రెడీ అవుతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వెజిటేరియన్స్ కోసం చేసే ఆచారి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇటువంటి ఎంతో రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.